నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ వరుసగా 9వ ప్రవేశపెట్టనున్న సీతారామన్. పద్దుపై భారీ అంచనాలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు అరెస్టు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు. అంబటి మురికి వ్యాఖ్యలపై మండిపడిన కూటమి నేతలు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. నిరసనలతో హోరెత్తించిన తెలుగుదేశం శ్రేణులు. వైసీపీ హయాంలోనే తిరుమల కల్తీ నెయ్యి నిర్ధారణ. సరఫరాదారులపై చర్యలు తీసుకోలేదన్న సెట్. అభియోగపత్రం రిమాండ్ రిపోర్టులో ప్రస్తావన. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ముందుకు కేసీఆర్. నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటారన్న గులాబీ దళపతి. దర్యాప్తునకు సహకరిస్తారని స్పష్టీకరణ. నేడు అమెరికా నుంచి హైదరాబాద్కు రానున్న సీఎం రేవంత్. రేపు మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయాలపై సమీక్ష. ఈ నెల 4 నుంచి ప్రచార సభలు. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ నేడు పార్లమెంటు ముందుకు రానుంది. స్వాతంత్ర భారతావని చరిత్రలో తొలిసారి కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా సంస్కరణల పథాన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు నెలకొన్న వేళ భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం సహా ద్రవ్య క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తారని సమాచారం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా వరుసగా 9వ వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత లక్ష్య సాధన దిశలో సంస్కరణల పథాన్ని కొనసాగిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వృద్ధి రేటు, ఆత్మనిర్భర భారత్పై ప్రత్యేక దృష్టి సారించనున్న ఆర్థిక మంత్రి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కీలక ప్రతిపాదనలు చేస్తారని తెలుస్తోంది. తయారీ, సంప్రదాయేతర ఇంధన, రక్షణ, ఎంఎస్ఎంఈ, ఆటో రంగాలను ప్రోత్సహించే దిశగా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, రైల్వేలపైన ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ద్రవ్యపరమైన క్రమశిక్షణను పాటించడం సహా మూలధన వ్యయాన్ని పెంచేలా కేటాయింపులు చేస్తారని సమాచారం. ద్రవ్యలోటును 4% తగ్గించడమే లక్ష్యంగా ప్రతిపాదనలుంటాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని 4.5% కంటే దిగువకు తీసుకురావాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇదే సమయంలో మూలధన వ్యయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 15% పెంచుతారనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11.2 లక్షల కోట్లు మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం దీనికి ఏమాత్రం కేటాయింపులు జరుపుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరోగ్యం, విద్యా రంగాలకు ప్రస్తుత ఏడాదితో పోలిస్తే అధికంగా నిధులు కేటాయిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా ప్రభుత్వ రంగ బ్యాంకులను తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం భారీ అంచనాలు, ఆశలు పెట్టుకుంది. కేంద్రం నుంచి పలు ప్రాజెక్టులకు నిధులను కోరుకుంటోంది. వివిధ ప్రాజెక్టులకు 1,63,000 కోట్ల రూపాయలు కావాలని ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రాన్ని తెలంగాణ కోరింది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలు, మూసీ అభివృద్ధి, హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ వ్యవస్థకు నిధులపై నిర్మలమ్మ నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశతో సర్కారు ఉంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుతో పాటు విభజన చట్టంలోని పలు అంశాలు బడ్జెట్లో ఉంటాయని నమ్మకంతో ఎదురుచూస్తోంది. కేంద్ర బడ్జెట్ అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంటుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. నిర్మలమ్మ పద్దులో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మద్దతు ఇవ్వాలని పలుమార్లు నిర్మలా సీతారామన్ను కోరినట్టు చెప్పారు.
మన దేశ ఆర్థిక ప్రగతికి కావలసినటువంటి దిశగా ఈ బడ్జెట్ ఉంటుంది అని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాము. దానికి తోడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి ఇరువురితో పాటుగా లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో నిర్మలా సీతారామన్ గారిని కలిసి వారికి రాష్ట్రానికి సంబంధించినటువంటి కావలసినటువంటి సపోర్ట్ గురించి వారికి తెలియజేయడం జరిగింది. కనుక ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా అన్ని విధాలా కూడా సపోర్టివ్గానే ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయిన అంబటి రాంబాబును రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వజ్ర వాహనంలో ఎక్కించి నల్లపాడు స్టేషన్కు తరలించారు. మురికి మాటలకు క్షమాపణ చెప్పాలంటూ 6 గంటల పాటు భీష్మించిన తెలుగుదేశం కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు రువ్వారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాత్రి 10:20 సమయంలో అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు దాదాపు 6 గంటలకు పైగా గుంటూరులోని అంబటి ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగింది. మురికి వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాంబాబు ఇంటికి తెలుగుదేశం శ్రేణులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, కూటమి భాగస్వామ్య పార్టీల శ్రేణులు తరలివచ్చారు. ఈ క్రమంలో రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అంబటి ఇల్లు, కార్యాలయ కిటికీ అద్దాలు పగలగొట్టారు. దాడిలో 5 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాంబాబు కార్యకర్తలతో కలిసి ఇంట్లో ఉండగా పోలీసులు బయట కాపలాగా ఉన్నారు. కొందరు ఆందోళనకారులు ఓ దశలో ఇంట్లోకి దూసుకువెళ్లి రాంబాబుపై చేయి చేసుకున్నారు. పోలీసులు వారిని బయటకు పంపి గేట్లు వేశారు. అంబటి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని ఆందోళనకారులు భీష్మించారు. రాత్రి 10 గంటలు దాటినా శాంతించలేదు. చివరకు రాత్రి 10:20 ప్రాంతంలో అంబటిని ఇంటి నుంచి బయటకు తెచ్చి వజ్ర వాహనంలో ఎక్కించారు. ఆ సమయంలో కూటమి కార్యకర్తలు అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. పోలీసులు అంబటికి ఏమీ తగలకుండా షీల్డ్లు అడ్డుపెట్టి నల్లపాడు ఠాణాకు తరలించారు. అంబటి అరెస్టు తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు చాలాసేపు అక్కడే ఉండి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది అక్కడున్న వాహనానికి నిప్పు పెట్టారు. పోలీసులు వెంటనే మంటలను ఆర్పారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను కొంత సమయం నిలిపివేసి కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించారు. అసభ్య పదజాలానికి అలవాటు పడిన వైసీపీ నేతలకు, వారిని ప్రోత్సహిస్తున్న జగన్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని కూటమి నేతలు మండిపడ్డారు. ఇలాగే నోరు పారేసుకుంటే భవిష్యత్తులో వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. మరోవైపు వైసీపీ నేత అంబటి మురికి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. సీఎంపై బూతు పదజాలం పడిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే వైసీపీని ప్రజలు తిరస్కరించి 11 సీట్లు ఇచ్చారని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆ సీట్లు కూడా రావని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. మంచితనాన్ని చేతకానితనంగా చూడొద్దని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావని చెప్పారు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఆంబోతులా వ్యవహరిస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే దాన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే అవుతారు. జగన్ గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఈ రకమైనటువంటి విధానం వల్లే ప్రజలు మిమ్మల్ని చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇదే పద్ధతిలో వెళితే అసలు రాష్ట్రంలో తిరగనిచ్చే పరిస్థితి కూడా మీకు ఉండదనేటువంటి మాటని స్పష్టం చేస్తా ఉన్నాం. ఏదో వయసు రీత్యా ఏదో నోరు
అదుపు తప్పి మాట్లాడేశానంటే దొబ్బదు. అలాగే అంబటి రాంబాబుతో పాటు మిగతా వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, నోరు ఉందా కదా అని చెప్పి నోటికి వచ్చినట్లు పెట్టరేగితే చాలా గట్టిగా ఉంటుంది. మా నాయకుడు చెప్పింది ఆగుతున్నాం, అలాగని చెప్పి మంచితనాన్ని చేతకానితనంగా చూడకండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజకీయంగా ఏదైనా ఉంటే రండి. 11వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, ఫిబ్రవరి 11th నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు మీరే మొగాడిలా వచ్చి 11వ తారీఖు మీ 11 మందితో వచ్చి 11వ గంటకి చర్చించండి. వైసీపీ నేత అంబటి మురికి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా సీఎంను దూషించిన రాంబాబును కఠినంగా శిక్షించాలని దిష్టిబొమ్మలు దహనం చేశాయి. రాంబాబు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ విశాఖ ఉషోదయ జంక్షన్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. సంబరాల రాంబాబు అరాచకాలకు చరమగీతం పాడతామంటూ నర్సీపట్నంలో అంబటి దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఏలూరు జిల్లా నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో అంబటితో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ ఫోటోలకు మహిళలు చెప్పుల దండలు వేసి ఊరేగించారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం నేతలు రాంబాబు ఫోటోలను దహనం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ వద్ద రాంబాబు వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అంబటి ఫోటోలను ఊరేగించారు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో రోడ్డుపై ధర్నా చేశారు. కడప కోటిరెడ్డి కూడలిలో రాంబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. రాజంపేట పాత బస్టాండ్ కూడలిలో అంబటి దిష్టిబొమ్మను కాల్చారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్యకర్తలతో కలిసి అంబటికి వ్యతిరేకంగా నినదించారు. వైసీపీ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణైన సరఫరాదారులపై చర్యలు తీసుకోకుండా వారినే కొనసాగించినట్లు సిట్ నిగ్గు తేల్చింది. నెయ్యి పేరిట సరఫరా అయిన పదార్థంలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోకుండా భోలేబాబా, ప్రీమియర్, వైష్ణవి డైరీలకు అదనపు ఆర్డర్లు ఇచ్చారని సిట్ తెలిపింది. భోలేబాబా డైరీకి కిలోకు 329 చొప్పున 1,07,000 కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు 2022 ఆగస్టు 29న ఆర్డరు ఇచ్చారని సిట్ పేర్కొంది. దాని ప్రకారం భోలేబాబా డైరీ 2022 అక్టోబర్ 28 వరకు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలు 2024 వరకు సరఫరాదారులుగా కొనసాగినట్లు సిట్ తెలిపింది. ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టులోని ఈ అంశాలను సిట్ ప్రస్తావించింది. CFTRI నివేదిక అందిన సమయంలో తిత్తిదే చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు. కల్తీ నిర్ధారణ అయ్యాక కూడా ఏడాది పాటు చైర్మన్ హోదాలోనే సుబ్బారెడ్డి కొనసాగారు. అయినా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోకుండా కొనసాగించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల ప్రసాదం విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఇంతటితో వదిలేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయంలో వివాదాలు మంచిది కాదని విజయనగరంలో వ్యాఖ్యానించారు. అయిందేదో అయింది, దానికి ఒక సుప్రీంకోర్టు సిట్ వేశారు. ఆ సిట్ వచ్చి వివరణ ఇచ్చింది. అందరితో ఆ సమస్య పోవాలి. నెయ్యిలో వచ్చి మిగతా యానిమల్ ఫ్యాట్ కాకుండా విజువల్ జరిగావా లేదా అనేది అదొక సపరేట్ డిస్కషన్. ఆ కాంట్రవర్సీకి వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీని కాదు అని కోరుతున్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు హాజరు కానున్నట్లు మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. నందినగర్లోని ఇంట్లో విచారణకు అందుబాటులో ఉంటారని జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన 6 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో రెండోసారి ఇచ్చిన నోటీసులను నందినగర్లోని ఇంటికి అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి విషయంలో రాజ్యాంగం ప్రకారం వ్యవహరించలేదన్న ఆయన భవిష్యత్తులో ఏదైనా నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఎర్రబల్లిలోనే ఇవ్వాలని సూచించారు. మరోవైపు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన వేళ ప్రభుత్వం సిట్ వైఖరిని నిరసిస్తూ నేడు బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటారని కేసీఆర్ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ చేయవచ్చంటూ జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో కేసీఆర్ తెలిపారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి తనకిచ్చిన నోటీసును నందీనగర్లోని నివాసం గోడకు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన 6 పేజీల లేఖలో పేర్కొన్నారు. తనకిచ్చిన నోటీసు అక్రమమన్న గులాబీ దళపతి ఇంటి వద్ద అంటించడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని లేఖలో వివరించారు. రాజ్యాంగం ప్రకారం అలా నోటీసును ఇంటికి అంటించడం అక్రమమని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా తన ఇంటిని పరిగణలోకి తీసుకున్నట్లు అనడం సరికాదన్నారు. అలా అయితే ఇదే కేసులో విచారణ జరిపిన మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉంటే ఆయనకు హైదరాబాద్లో నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు సిట్ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నాయని ఆక్షేపించారు. చట్ట ప్రకారమైతే
నందీనగర్లోని ఇంట్లో విచారణకు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదన్న కేసీఆర్ 160 సిఆర్పిసి ప్రకారం తనకు నోటీస్ ఇచ్చే పరిధి ఏసీపీకి లేదన్నారు. చట్టం ప్రకారం ఎర్రవల్లిలోనే స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందన్న కేసీఆర్ సిట్ విచారణకు మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో ఏవైనా నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఎర్రవల్లికి పంపించాలని జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో కేసీఆర్ సూచించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసుల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వైఖరికి నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. విదేశీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్కు రానున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని అమెరికాలో లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం ఈ రాత్రికి నగరానికి చేరుకోనున్నారు. రేపు మంత్రులు, పీసీసీ ముఖ్య నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, ముఖ్య నేతల విచారణ, బొగ్గు గనుల వివాదం తదితర అంశాలపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం బంజారాహిల్స్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యక్రమానికి సీఎం హాజరై రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న పరిగి, 8న భూపాలపల్లి, 9న మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో పాల్గొంటారు. గంజాయి ముఠా దాడిలో గాయపడిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. 5 రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. గత నెల 23న నిజామాబాద్ నగరంలో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టగా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత నెల 25న నిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. సౌమ్య మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. సౌమ్య మృతి పట్ల తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు నేడు సౌమ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామం మోస్రాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 75% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కలిసికట్టుగా పనిచేసి భేషజాలకు పోకుండా పార్టీ గెలుపు కోసం పాటుపడాలని నిర్దేశించారు. బీఆర్ఎస్ నాయకులు అబద్దాలను నిజమని చెప్పే ప్రబుద్ధులని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని పొంగులేటి అన్నారు. ఈ ప్రభుత్వానికి గతంలో ఎలా అయితే పూర్తి మద్దతు తెలిపి ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చే దాంట్లో మనందరం ప్రథమ పాత్ర వహించాం. ఈ ఎన్నికల్లో కూడా ఈ సమితైనా కూడా నాకు అనుమానం లేదు, ఈ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 75 నుంచి 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. విశాఖ కోర్టులో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వికాస్ కాన్వెల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ సహా మరికొందరి పేర్లను ఛార్జిషీట్లో ఈడీ పేర్కొంది. ఈడీ అనుబంధ ప్రాసిక్యూషన్ చేసిన ఫిర్యాదును ఈ నెల 28న విశాఖలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో 2023 మార్చిలో 4 ప్రధాన నిందితులను ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 54.74 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లు, ఢిల్లీ, ముంబై, పుణేలోని స్థిరాస్తులు అటాచ్ చేసింది. వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో విచ్చలవిడిగా మంజూరు చేసిన 227 తుపాకీ లైసెన్సులను ఉన్నతాధికారులు రద్దు చేశారు. పులివెందుల, కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో తుపాకీలతో భయపెట్టి దౌర్జన్యాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు 854 తుపాకీ లైసెన్సులపై విచారణ జరిపారు. ఇందులో 227 మంది లైసెన్స్దారులు వివిధ నేరాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. వారిలో 11 మంది కరుడుగట్టిన నేరస్తులని, మరో 3 నిబంధనలు ఉల్లంఘించి తుపాకులతో నేరాలకు పాల్పడ్డారని కనుగొన్నారు. మొత్తం 227 మంది తుపాకీ లైసెన్సులు రద్దు చేయాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గత నెల 28న సిఫారసు చేయగా కలెక్టర్ శ్రీధర్ ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న భరత్ యాదవ్ డబ్బు వివాదంలో పట్టపగలే పులివెందులలో ఓ వ్యక్తిని కాల్చి చంపడం అప్పట్లో సంచలనమైంది.
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై ఆరోగ్య సెస్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ రేటుకు మించి అత్యధికంగా 40% వీటిపై సుంకం విధించారు. ఈ వస్తువులపై నిన్నటి వరకు 28% జీఎస్టీ, పరిహార సెస్ అమల్లో ఉంది. తాజాగా వాటిని ఎక్సైజ్ సుంకాలు, ఆరోగ్య సెస్తో కేంద్రం భర్తీ చేసింది. ప్యాకేజీపై ప్రకటించిన రిటైల్ అమ్మకపు ధర ఆధారంగా జీఎస్టీని నిర్ణయిస్తారు. ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ చట్టం ప్రకారం పాన్ మసాలా తయారీదారులు ఇవాళ్టి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికాతో ఉద్రిక్తతల వేళ ఇరాన్లో పేలుళ్లు కలకలం రేపాయి. 2 నగరాల్లో పేలుళ్లు సంభవించగా 4 ఏళ్ల బాలిక సహా 6 మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లోని 8 అంతస్తుల భవనంలో పేలుడు సంభవించిందని ఇరాన్ స్థానిక మీడియా తెలిపింది. గ్యాస్ లీక్ కారణంగా ప్రమాదం జరిగిందని వెల్లడించింది. నేవీ కమాండర్ గాయపడినట్లు వార్తలు రాగా ఇరాన్ పారామిలిటరీ రివాల్యూషనరీ గార్డ్ వాటిని తోసిపుచ్చింది. అహవాజ్ నగరంలో జరిగిన పేలుడులో 5 మృతి చెందారు. అయితే ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కాలేదు. నేడు హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నేవీ సైనిక విన్యాసాలు చేపట్టాల్సి ఉండగా ఈ పేలుడు సంభవించడం కలకలం రేపింది. బందర్ అబ్బాస్ నగరం హర్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటమే అందుకు కారణం. సైనిక విన్యాసాల్లో భాగంగా తమ యుద్ధ నౌకలు, వాణిజ్య నౌకల సమీపానికి వస్తే చర్యలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది.